చాలే ఇంకా రేపు హాయ్ అండి, నమస్తే నీ కమల్ని. ఈరోజు తారీఖు వచ్చేసరికి ఏప్రిల్ 13, 2026. సో మనం స్వరాజ్ 855 50 HP నుంచి 50 HP 5 HP వరకు కూడా ఈ ట్రాక్టర్ తీసుకున్నాము. సో ఈ ట్రాక్టర్ గురించి ఆల్రెడీ చాలామంది వీడియో చూసుంటారు. బట్ దీని గురించి నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ఫ్యూచర్లో ఏంటి, అసలు ఇది తీసుకోవడానికి కారణం ఏంటి సో అనేది చెప్తాను. దీనికంటే ముందు ఇది తీసుకున్న తర్వాత నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే, రివర్స్ ప్లవ్ అంటే ఎంబీ రివర్స్ ప్లవ్ అంటారు. సో ఈ ప్లవ్ తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. సో దీన్ని తీసుకోవడానికి రీజను ఏంటి, సో ఆ ప్లవ్ ఎందుకు తీసుకోవాలి అనుకున్నానంటే, ప్రతి ఎకరానికి ఒక కట్టుజాలు పడుతుంది. సో ఆ కట్టుజాలు వల్ల ఏంటంటే, మనం మళ్ళీ కూడా సదరం రావడానికి ఎన్నిసార్లు గొర్రు తోలినా, సో ఆ ఏరియాలో గొర్రె అనేది పర్ఫెక్ట్గా మనకి తోలినా అక్కడ కట్టుజాలు అనేది చివరి వరకు కూడా అలానే ఉండిపోతుంది. సో ఎంత తోలినా కానీ లెవలింగ్ అనేది 3-4 సార్లు అక్కడ మళ్ళీ కూడా తిరిగితే తప్ప లెవెల్ అవ్వట్లేదు. సో ఎంతో కొంత అది పంట చివరి వరకు కూడా కనిపిస్తుంది. ఆ ఏరియాలో కొంత గడ్డి అనేది ఎక్కువగా పుడుతున్నట్టు నేనైతే కొంత గ్రహించడం జరుగుతుంది. ఎందుకంటే మిరప తోటలకు వేసేటప్పుడు ఎక్కువగా మనకి ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది, వాటర్ ఎక్కువగా పెడతాం కాబట్టి. సో అందుకని నేను ఏం చేశానంటే, చేనంతా కూడా ఒకటే లెవెల్ ఉండాలి, సో ఎక్కడ కట్టుజాళ్ళు రాకూడదు అనుకున్నప్పుడు నాకు సూచించింది ఏంటి అంటే, ఈ రివర్సిబుల్ ప్లవ్ కావాలి అనే ఆలోచన వచ్చి దీని గురించి చాలా ఎంక్వైరీ చేశాను. ఎక్కడ చూసినా కానీ ఎక్కడ ప్రాపర్ ఇన్ఫర్మేషను, ప్రాపర్గా మనకి ఏ కంపెనీ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, అసలు దాంట్లో ఏముంటుంది అనేది కూడా చిన్న అంశం కూడా తెలీదు. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా యూట్యూబ్ ఛానల్స్ చూశాను, బట్ ఎక్కడా కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఈ ప్లవ్ తీసుకోవడానికి చాలా టైము మిడ్ నైట్ వరకు కూడా సెర్చ్ చేసేవాడిని. సో అలా సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే, మనకి తెలిసిన వాళ్ళు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ ప్లవ్ వాడుతున్నారు. సో ఆ అంకుల్కి ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు శక్తి అనేది. సో ఈ శక్తి అన్నది తీసుకున్నాను. సో అసలు ఆ ప్లవ్ని చూస్తే అసలు మన బండి లాగదా అన్నట్టు ఉంటుంది, కానీ అసలు తిరుగులేంది అని చెప్పినప్పుడు నేను కూడా మళ్ళీ యూట్యూబ్లో అంతా కూడా ఎంక్వైరీ చేసినప్పుడు నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు కొంత గ్యాదర్ చేసుకొని, సో వెళ్ళిన తర్వాత ఇది టాప్ మోస్ట్ కంపెనీ, సో రివర్సిబుల్ ప్లవ్ కంపెనీల్లో ఈ శక్తి అనేది మంచి బ్రాండెడ్గా నడుస్తుంది అని చెప్పి తెలియడం జరిగింది. సో అప్పుడు నేను ఇక్కడ ఎవరుంటారు ఎక్కడ తెలుసుకోవాలి అని ఎంక్వైరీ చేసుకున్నప్పుడు, సో ఎవరైతే నాకు 5-6 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చారో, సో వాళ్ళు సత్తెనపల్లిలో జానీ అని చెప్పి తన దగ్గర తీసుకొచ్చారంట. సో దాన్ని డైరీలో నెంబర్ తీసుకొని అక్కడ మనం ఎవరో ఒకరిని పంపించేసి నేను అప్పుడు తనతో ఫోన్ మాట్లాడాను. సో నేను ఎక్కడా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, బండి తీసుకొని రండి, మొత్తం కూడా చూపిస్తాము, ట్రైల్ వేసి పంపిస్తామంటే దాదాపు బల్లకట్టు మీద నుంచి వచ్చినా కానీ 100 కిలోమీటర్లు ఈజీగా వచ్చింది అనమాట ఇక్కడ నుంచి. సో సత్తెనపల్లి వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు కాబట్టి నేను ఫోన్లోనే మాట్లాడాను. సో ప్రతి అంశాన్ని ఫోన్లో మాట్లాడాను. సో నేను గెస్ చేయాల, సో ఈ రకంగా ఉంటుంది, ఇంత క్వాలిటీగా ఉంటుంది, ఇంత పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, మీ బండికి 55-50 HPకి ఖచ్చితంగా కూడా ఈ చాడీ హైట్ అనేది మామూలు రెగ్యులర్ దానికి 47 వస్తుంది, దీనికి 51 ఇంచ్ వస్తుంది. సో దీనివల్ల బండికి ఎప్పుడు కూడా నిలబడి ఉంటుంది అని చెప్పారనమాట. సో నేను దానికి వీటికి డిఫరెన్స్ ఏంది గమనించినప్పుడు ప్రైస్ కూడా పెరుగుతుంది, ధర కూడా మామూలుది అయితే 75,000, ఇది 95,000 రూపాయల వరకు కూడా వెళ్తుంటే, సో ఏంటి నిజంగా అని చెప్పి అనుకున్నా నేను. బట్ నేనేం చేస్తాను, ఇంకా మనం అక్కడ దాకా వెళ్ళే ఓపిక లేక ఫోన్లోనే మాట్లాడినప్పుడు నిజంగా వాళ్ళని చాలా అప్రిషియేట్ చేయొచ్చు. సో ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా చెప్పారనమాట. సో చెప్పడంతో పాటు నాకు ఈ ప్లవ్ వచ్చిన తర్వాత దీని క్వాలిటీ కూడా సో మీకు చూపిస్తాను, చాలా క్వాలిటీగా అనిపిస్తుంది. సో మీరు ఈ రివర్సిబుల్ ప్లవ్ తీసుకోవాలంటే ఈ శక్తి కంపెనీది ఒకసారి చూడండి. సో అసలు చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట, ఇది చాలా స్ట్రాంగ్ ఉంది, అంతా కూడా పర్ఫెక్ట్ ఉంది, మొత్తం కూడా అసలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఎక్కడా కూడా చిన్న విషయాల్లో కూడా ఇది మొత్తం కూడా ఎక్కడా కూడా ఎడ్జెస్ కానీ ఏదైనా కానీ చాలా క్వాలిటీగా మెయింటైన్ చేశారు. సో ఇదంతా కూడా ఇంత ఫోల్డింగ్ ఎలా వచ్చింది, ఇంత క్వాలిటీగానే అనిపిస్తుంది. సో దాంతోపాటు మీకు ఈ రివర్సిబుల్ ప్లవ్ తీసుకోవాలంటే
మీరు గమనించండి, ఇక్కడ బండిని బట్టి మన వెయిట్ ఎంత కావాలి. ఇది బొచ్చులు ఇదంతా కూడా 410 కేజీలు వస్తుందని చెప్పారు. సో మామూలుగా అయితే 350 కిలోలు ఉంది, 330, 310 కిలోలు అట్లా కూడా ఉంది. బట్ పెద్ద బండి 45 HP అయితేనే 350 ఆ రేంజ్ సరిపోద్ది. సో దీనికి 410 తీసుకోండి, మీకు తిరుగులేదని చెప్పారు. సో ఇది కూడా 12 ఇంచులు. సో బొచ్చుకి మనకి 12 ఇంచులు, 10 నుంచి 14 ఇంచుల దాకా ఉంటుంది. సో నేను 12 ఇంచులది తీసుకున్నాను. ఈ బండికి సూటబుల్ అవుద్ది, బండి మీద ప్రెజర్ ఉండదు, మనకి ప్లౌ బాగా వస్తుంది, బండి ఏమన్నాక ఉరుకులు పెట్టుకుంటూ వస్తుంది. సో ఎలా పోతుందంటే బండి ఉట్టి బండి పోయినట్టు పోతుంది అనమాట. నిన్న రాత్రి 11ంటికి వస్తే అది మొత్తం కూడా ఈ సిలిండర్ అవి వాళ్ళు బిగిలేదు, జర్నీలో కింద పడేసిన డొల్లిచ్చేటప్పుడు ఏమన్నా ఇరిగిపోద్దేమని. సో ఈ సిలిండర్ అంతా కూడా మాకు వచ్చిన ఆటో అతను ఫిట్ చేశాడు. తనకు ఐడియా ఉందంట, తను ట్రాక్టర్కి కూడా పోతాడంట. నిజంగా నేను సో 1:30 అయిందనమాట రాత్రి ఇదంతా కూడా ఫిట్ చేసేసరికి. మామూలుగా వేరే ఆటో అతను, టాటా ఏస్ అతను, అసలు ఆయనకి సంబంధమే లేదు. బట్ ఆయన ఏం చేశాడంటే మొత్తం కూడా ఇవన్నీ నేను బిగిస్తాలేండి అని చెప్పేసి అతనే బిగించిపోయాడు. సో నిజంగా అలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ 4 గంటలు జర్నీ చేసి వెళ్ళిపోవాలి, అంటే తెల్లారిందాక తోలాలి. సో అలాంటి పర్సన్ మనకి హెల్ప్ చేసి 1 గంటన్నర వరకు కూడా ఇవన్నీ కూడా చూసి తనే బిగించాడు అనమాట. సో నాకు అది బాగా నచ్చింది తనలో. సో సత్తెనపల్లి నుంచి వచ్చాడు ఆ అబ్బాయి పాపం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లవ్ తీసుకోవాలంటే సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మీకు అంటే కట్టుజాలు అనేది పడదు. దాంతోపాటు బండి అంత దూరం తిరిగి వచ్చి సో ఆయిల్ వేస్టేజ్ అవ్వకుండా పక్కన ఎమ్మట గిర్రం తిరిగి మళ్ళీ పక్క సార్లు వేసుకోవడానికైతే కనుక ఈ ప్లవ్ అనేది సూటబుల్ అవుద్ది. దాంతోపాటు ఇది ఎంత లోతు దుక్కైనా కానీ మీకు నచ్చినంత లోతు వేయచ్చు. సో మీకు తుంగలాంటిది ఉందనుకోండి, తుంగలాంటిది ఉన్నప్పుడు మీరు లోతు దుక్కు వేయలేకపోతే ఏదైతే మీకు ఆ గడ్డ ఉందో సో ఆ గడ్డ అనేది తిరగబడిపోవాలి. సో ఎండాకాలం దున్నేటప్పుడు ఎక్కువగా తొంగ ఉంది అంటే సో ఇది కొంచెం లోతు దుక్కేసి తిరగబడినట్లయితే తొంగ సో చాలా వరకు కూడా మీకు చనిపోయే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఏదో గడ్డ వదిలేసి లేదంటే దాని మీద కప్పేస్తుంది. కొన్ని ప్లౌలు ఏమవుతాయంటే గడ్డ పగలకుండా కప్పేస్తారు, సో గడ్డ ఇరక్కుండా. సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది, దానికి సంబంధించిన తొంగ అలానే ఉంటుంది, దాని కింద గడ్డి అలానే ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనకి ఏంటంటే మళ్ళీ కూడా త్వరగా వర్షాలు పడంగానే మళ్ళీ కూడా త్వరగా తొంగ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లో దుక్కేయాలి. సో పర్ఫెక్ట్ దుక్కు ఉండాలి, మొత్తం కూడా మెరక రావాలి, పొలం సదరంగా ఒకటే కావాలి అనుకున్నప్పుడు అసలు ఈ ప్లవ్ అనేది చాలా బాగా పనిచేస్తాయి. నిన్న చెప్తున్నారు ఒక అతను. సో మాకు యాక్చువల్గా వేరే అతను తెచ్చిన తర్వాత ఆయనకు కూడా ఫోన్ చేశాను, అసలు ఈ ప్లవ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. చంద్రలపాడు దగ్గర కొండపేట. సో కొండపేట నందిగాంకి లోపల 20 కిలోమీటర్లు. సో ఆ ఊరు రైతుకి ఫోన్ చేస్తే కిరాయికి వెళ్తున్నాం మేము, రోడ్డు అమ్మటి వేసి ఉంది, రాండి ఒకసారి చూడండి ఎలా ఉందంటే లోతు తగ్గించమని అడుగుతున్నారంట వాళ్ళు. సో వాళ్ళది కూడా 855 బండి తెచ్చుకున్నారంట. వాళ్ళు 16 టైర్లు, మాది 14 టైర్లు. సో లోతు తగ్గించమని చెప్పి అడుగుతున్నారంట 2-3. సో అంటే అంత దుక్కు వస్తుందన్నమాట. సో అలా రావాలి అంటే ఈ ఎండాకాలం అంత ఆషామాషి కాదు. సో బండి అనక ఈ ప్లవ్ అనేది ఉరుకుతుంది. సో నేనైతే కనుక సత్తెనపల్లిలో జానీ అనే అతని దగ్గర క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను యాక్చువల్గా వేరే మోడల్ తీసుకునేవాడిని, వెయిట్ కూడా ఇంత తీసుకునేవాడిని కాదు, 410 తీసుకునేవాడిని కాదు, 350 అంత ఉందంట. సో అది తీసుకునేవాడిని మామూలుగా. సో కానీ ఆయన ఏమన్నాడంటే మీ బండి హైట్ వస్తుందండి, సో పద్దాకల టాప్ లింకు ఇవన్నీ పద్దాకల అడ్జస్ట్మెంట్ మీకు వద్దు, ఈ ఇంత ఉన్నదే తీసుకోండి, మీకు ఏదన్నా ప్రాబ్లం ఉందంటే నేను గ్యారంటీ మీకు సో అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత నాకు ఈ పీసులు, సో ఇవన్నీ కూడా పీసులు వస్తాయి కదా, సో ఈ పీసులన్నీ కూడా అతనే కట్టించాడు. సో మీకు దీంట్లో ఉన్న ఇది మనకి ఇది కూడా సో ఇది మీరేమంటారు, ఇది పలుగులు. సో ఈ కర్రలు అంటారు, పలుగులు అంటారు. సో ఈ కర్రలు అనేది సో ఎలా వచ్చినాయి, లేటెస్ట్ టెక్నాలజీ మీరు గమనించండి. సో ఇట్లా వచ్చిందనమాట. సో ఇట్లా వచ్చిన తర్వాత మీరు అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఓన్లీ కూడా ఇదిగో ఈ బోల్ట్ లూజ్ చేసుకొని జరుపుకొని ఇక్కడ ఈ బోల్ట్లో టైట్ చేసుకుంటే అయిపోద్ది ఈజీగా. సో చాలా సింపుల్ అనమాట. ఈ పలుగు కూడా మనకి కర్రలు అనేది అంగుళంన్నర వచ్చినాయి. మామూలుగా అయితే అంగుళం కర్రలు ఉంటాయి. సో ఇది 1.5 కర్రు ఇది. సో సైజు కూడా పెద్దదన్నమాట. సో
సో బండి కూడా మీకు వెళ్తున్నప్పుడు అసలు ప్లవ్ అనేది అసలు పోనే పోవట్లేదు. సో ఇది వాళ్ళ నెంబర్ అనుకుంటా. సో మీరు ఒక్కసారి ఏదన్నా కావాలి అంటే ఈ బాబు మేస్త్రి, ఇదేంటిది చైనా ఇంజనీరింగ్స్ అంట. సో ఒక్కసారి వీళ్ళనైతే అప్రోచ్ అవ్వండి. సో వీళ్ళైతే దీని గురించి పర్ఫెక్ట్గా చెప్పి వాళ్ళకి బాగా ఐడియా ఉంది. సో ఎప్పటి నుంచో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అంట ఈ శక్తికి. సో చాలామంది ఉండుంటారు, బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే మనకి ఏది కావాలనేది ముందుగానే వాళ్ళకు ఒక ఐడియా ఉంది. ఏ బండికి ఏది పెట్టుకుంటే బాగుంటుంది, ఎన్ని కేజీలు పెడితే బాగుంటుంది. సో దాంతోపాటు 14 ఇంచులు పెట్టాలా, 10 ఇంచులు పెట్టాలా, 12 ఇంచులు పెట్టాలా, మనకి బొచ్చు అనేది ఎడం అనేది ఒకసారి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారనమాట. సో ఒకసారి తెలుసుకొని మీరు ప్లవ్ కొనుక్కోండి. సో మీరు ప్లవ్కి మంచి బ్రాండెడ్ కొనాలి సో అనుకుంటే కనుక ఈ శక్తికి వెళ్ళండి. శక్తిలో నేను చాలా రివ్యూలు చూశాను, చాలా బాగా నచ్చింది నాకైతే. అసలు క్వాలిటీ కూడా ఎక్కడ కూడా పలుకు కూడా చూస్తే సో ఎంత ఫినిషింగ్ ఉందంటే, సో ఎక్కడా కూడా ఒక చిన్న గ్యాప్ కూడా గ్యాప్ కూడా మెయింటైన్ అవ్వట్లేదు ఎక్కడా కూడా. సో అంత పర్ఫెక్ట్గా దీన్ని అయితే డిజైన్ చేశారు యాక్చువల్గా. సో ఇది ఎలా తిరిగిద్ది అంటే మీకు ఒకసారి చూపిస్తాను ఇంజన్ స్టార్ట్ చేసి మీకు. సో మీకు వచ్చేసరికి సో ఈ ప్లవ్ వచ్చేసరికి ఈ బాక్స్ చూడండి, సౌండ్ చూసారా? సో ఎంత స్ట్రాంగ్ ఉందనేది మీరు గమనించండి. సో ఇక్కడ కూడా ఈ ఫినిషింగ్ కానీ ఇది కానీ ఎంత ఫినిషింగ్ ఉందో చూడండి. సో ఇక్కడ కూడా కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట వీళ్ళు. సో ఇది అసలు ఎక్కడ కూడా మనం దీని వంక పెట్టడానికి కానీ ఏమీ లేదనమాట. దాంతోపాటు ఈ బొచ్చలు కూడా సో సౌండ్ మీకు వినపడుతుంది కదా. సో అంటే ఎంత హెవీ ఉంది, హెవీతో పాటు పొజిషన్ అనమాట. సో వాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాల్ అనేది ఎంత పర్ఫెక్ట్ వాల్ ఉందంటే చూడండి. సో నిలబడి ఉంది బొచ్చ. సో అసలు ఒక్కసారి అట్లా పలుగు దిగబడి ఇట్లా భూమిని చీల్చుకొని వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కడా కూడా ఈ గడ్డి మేయకుండా కూడా ఎక్కడా కూడా చిన్న గ్యాపులు కూడా లేవన్నమాట. సో ఎంత పర్ఫెక్ట్గా మనకి డిజైన్ చేశారు. సో ఇది కూడా చూడండి, మామూలుగా బొచ్చులకైతే సో ఇది రావు. సో ఇలా రాకపోతే ఏంటంటే మనకి పరుపు అనేది దీనివల్ల ఎక్కువగా నెట్టిద్ది అనమాట, పైకి ఇసిరేయడం వల్ల. సో ఎక్కువ నెట్టిద్ది అనమాట. సో దీనివల్ల కూడా బాగుంటుంది. ఇది వల్ల కూడా చాలా ఉపయోగం ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లవ్ అనేది అసలు ఎంత ఇంకా మళ్ళీ మన లైఫ్లో మళ్ళీ కూడా ఇంకో ప్లవ్ కొనుక్కోవాలి అనే ఆలోచన రాదనమాట. ఎందుకంటే అంత లైఫ్ లాంగ్ ఉండే ప్లవ్ క్వాలిటీ అనేది అసలు ఇవ్వడం జరిగింది. సో ఇది చూడండి, సో ఎంత థిక్నెస్ కానీ ఎలా ఇచ్చాడనేది అసలు ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చాడో చూడండి. సో ఇవన్నీ బిగిచ్చేటప్పుడు దీని మీద ఆయిల్ పడింది. సో దానివల్ల మట్టి పట్టింది అనమాట. సో ఇదేంటి అంటే దీనికి ఆయిల్ వస్తుంది దీంట్లో ఒకసారి అంటే ఇట్లా పైకి వెళ్తుంది అనమాట. సో ఇది డిస్ట్రిబ్యూటరు. ఈ డిస్ట్రిబ్యూటర్ కూడా వాళ్ళే ఇస్తారు, కానీ మాకు బండికి వచ్చింది. సో మీరు అది డిస్ట్రిబ్యూటర్ కొనుక్కోవాలి అంటే దీంతోనే 95,000 అట్లా చెప్తున్నారు, 96,000. సో మీరు రిక్వెస్ట్ చేస్తే ఏదైనా కొంత గొప్ప తగ్గొచ్చు, కానీ మ్యాక్సిమం పెద్ద మార్పులు అయితే ఉండవు. సో రెగ్యులర్గా ఆల్రెడీ వేరే రైతులు కూడా తెచ్చింది అదే ప్రైస్కి. సో దీన్ని కనెక్ట్ చేసుకుంటే మనకి ఇది లివర్ అనమాట. సో ఈ లివర్ ఎత్తగానే మనకి ఏంటంటే ఈ ప్లవ్ అనేది రివర్స్ అవుద్ది అనమాట. సో ఒకసారి మీకు స్టార్ట్ చేసి ఎలా తిరుగుతుంది అనేది చూపిస్తాను మీకు. ఒకసారి చూద్దాం రండి. సో ఒకసారి ఇంజన్ బీటింగ్ కూడా ఒకసారి వినండి. ఇది న్యూట్రల్ వేస్తేనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది ప్రెస్ చేయంలోనే జరిగింది. ఇటువైపు దుక్కి అంటే ఇటువైపు వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి నొక్కితే అటువైపు వెళ్ళి
సో మనకి సో ఒకసారి చూడండి ప్లవ్ ఎలా ఇక్కడ ఉన్న బటన్ పైకి ఇట్లా అంటే ఈ లివరు, సో లివర్ చూడండి ఎట్లా తిరుగుతుందో. ఇప్పుడు మళ్ళీ తిరిగింది కదా, ఇటువైపు దున్నుకుంటాము. సో ఇది దున్నిన తర్వాత మళ్ళీ కూడా లివర్ అంటే కనుక ఈ లివర్ ఇట్లా పైకి ఎత్తితే మళ్ళీ కూడా రివర్స్ అవుతుంది. ఇటువైపు దున్నుకోవాలంటే ఇటువైపు పడుతూ ఉంటుంది, మళ్ళీ అటువైపు అంటే అటువైపు. సో ఇట్లా సో మీరు ఏ రకంగా దున్నుకోవాలి అంటే ఆ రకంగా, సో మీరు ఏ రకంగా దున్నుకోవాలి అంటే ఆ రకంగా మనం దున్నుకోవచ్చు అనమాట. సో మనకి కర్లు కూడా మనకి రెగ్యులర్గా మనం ఏం చేస్తామంటే కర్లు అనేది బోల్ట్ వేసుకొని బోల్ట్ దాంట్లో గుచ్చుకొని మనకి బోల్ట్లు అనేది ఇరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. దాంతోపాటు వచ్చేసరికి అరిగినప్పుడు మళ్ళీ వాటిల్లో గడ్డి మేసినప్పుడు సో గ్యాప్లు వచ్చి మనకి కర్లు కూడా తీయడం చాలా లేట్ అవుద్ది. కానీ వీళ్ళు ఎంత సిస్టమేటిక్గా ఇచ్చారంటే ఈ కర్లు కూడా మీకు, సో ఇదంతా కూడా ఇట్లా బటన్ టైపు, అంటే ఓన్లీ కూడా థ్రెడ్ లూజ్ చేసుకొని ఈజీగా మూవ్ చేసుకోవడానికి అయితే కనుక వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా కర్లు. సో ఒకసారి చూడొచ్చు. సో ఇది ఈ కర్రు హోల్స్ చూడండి అంత పర్ఫెక్ట్గా ఇచ్చారో. నిజంగా మనకి చాలా క్వాలిటీ ఉన్నాయి. బొచ్చులు కూడా మనకి అసలు చాలా లైఫ్ వస్తుంది. ఇది అంత ఈజీగా ఇప్పటికిప్పుడు అనేది కాదు. మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నా మీకు మళ్ళీ కూడా ఈ కంపెనీది నాకు తెలిసి. సో ఎందుకంటే బాక్స్ షేప్ కానీ కర్లు కానీ బొచ్చు కానీ సో ఎక్కడా కూడా ఒక బోల్ట్ కూడా ఎక్కడా కూడా చిన్న ఏదో అడ్జస్ట్మెంట్ చేశారు దానికి అవసరానికి పెట్టారు అన్నట్లేదు. పక్కాగా ఒక ఇంజనీర్ కనుక చాలా టాలెంటెడ్ ఇంజనీర్ అయితే కనుక దీన్ని చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. సో అంత షేప్ కానీ ఎక్కడా కూడా చాలా బాగుందనమాట. సో కర్వ్ సిస్టమ్ కానీ మీకు నేనైతే కనుక నేను హోల్స్ వేయించాను అక్కడే. ఎందుకంటే ఒకవేళ నార్మల్ మనకి కర్రలు తీసుకున్నప్పుడు సో బోల్ట్ సిస్టమ్ వస్తుంది సైడ్ నుంచి. సో ఒకవేళ అవి కూడా కావాలనుకుంటే కనుక ఈ వేయించాను. ఈ వేయించినందుకు దాదాపు 2,000 రూపాయల వరకు కూడా 2,500 రూపాయల వరకు కూడా తీసుకుంటారంట. బట్ నేను అవన్నీ కూడా ఒకసారి మాట్లాడుకొని తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా కానీ ప్లవ్ తీసుకోవాలంటే సో రివర్సిబుల్ ప్లవ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే దీని గురించి మీరు కూడా ఎంక్వైరీ చేయండి. సో నా మాటలతో పాటు ఎంక్వైరీ చేసిన తర్వాత శక్తి అనే కంపెనీ ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది అనేది మీకు పర్ఫెక్ట్గా తెలిసిద్ది. దాంతోపాటు మీరు తీసుకోవాలంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా సో మీరు ప్లవ్ తీసుకోవాలంటే వీళ్ళ దగ్గర ఒకసారి ట్రై చేయండి. సో వీళ్ళు క్లియర్గా మీకు ఏ బండికి ఏ సూటబుల్ అవుతుంది ప్రతిదీ కూడా క్లారిటీగా క్లియర్గా చెప్పి సో మనకి ఏదైతే ఈ పీసులు కానీ ఈ కానీ సో ఈ రేకుల కాడ కూడా ఎక్కడా కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. పర్ఫెక్ట్గా వీళ్ళు మ్యాచ్ చేసి ఒక సిస్టమేటిక్గా నాకైతే కనుక వీళ్ళు సెట్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి రివర్స్ ప్లవ్ కొనేవాళ్ళు ఒకసారి ఈ శక్తి అనే కంపెనీది. దాంతోపాటు వచ్చేసరికి సత్తెనపల్లిలో నేను తీసుకున్నాను కాబట్టి ఒకసారి మీకు దగ్గరలో ఎవరు డీలర్ లేకపోతే కనుక ఒకసారి మీకు ఒకసారి వీళ్ళని అయితే అప్రోచ్ అవ్వండి. సో వీళ్ళైతే పర్ఫెక్ట్గా నాకైతే కనుక చేసి ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు వాళ్ళు ఓపిక్గా చెప్పడం జరుగుతుంది, ఓపిక్గా మనకి తెలియజేయడం జరుగుతుంది. మనకి ఏం ఎత్తు అంటే తెలీదు ఈ ప్లవ్ రివర్స్ ప్లవ్లో. సో అలాంటప్పుడు మనకి క్లియర్గా చెప్పివ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇసుకించుకోకుండా వాళ్ళు చెప్పారు. నిజంగా థ్యాంక్ యూ. అండ్ సో ఇది వచ్చేసరికి 855 బండి. సో ఇది 14 టైర్స్. సో ఇది 50 నుంచి 55 HP 5 స్టార్ అనమాట. సో 12+3 గేర్లు ఉంటాయి అనమాట. దీనికి ముందు టైర్లు కూడా 7 వస్తున్నాయి. సో చాలామంది పాపం అడిగారు, అన్న నువ్వు ఆ బండి తీసుకున్నా ఈ బండి తీసుకున్నా అని చెప్పేసి. బట్ నాకేంటంటే జీరో మెయింటెనెన్సు. సో పెద్ద వ్యవసాయంలో ఎన్నాళ్ళైనా తోలి మళ్ళీ మన డబ్బులు మనకి రావాలనే కాన్సెప్ట్తో నేను ఈ బండి తీసుకోవడం జరిగింది. సో దుక్కులకి అన్నప్పుడు కొంత వేడి అనేది రాకుండా ఉండాలి. నాకు ఇది కొంచెం వేడి రాదు డ్రైవర్కి కూడా అని చెప్పి. ఎందుకంటే ఇదివరకులాగా 6:30కి వచ్చి దున్నేవాళ్ళు 5:30కి వచ్చి దున్నేవాళ్ళు లేరు. ఇవాళ వాళ్ళు వచ్చేసరికి కూడా 6:30 అయ్యి 10:30, 11 దాకా దుక్కులు దున్నాల్సి వస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో బండి హీట్ వస్తుంది.
సో అందుకోసం నేనైతే ఈ స్వరాజ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. సో దీని గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.